సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మై డియర్ రోనీ ఎపిసోడ్ నెంబర్ 12. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. యూకేలో వైషు అప్పటికే చేరి 15 రోజులైంది. స్వయంగా ఎండి గారి వైఫ్, నెక్స్ట్ ఎండి కూడా అని ఆఫీస్ అంతా తెలిసిపోవడంతో వైషుకి దగ్గర అవ్వాలని కొందరు, పులిహోర కలపాలని కొందరు ట్రై చేస్తున్నారు. కానీ షాన్ ఇంకా ఓ నలుగురు మాత్రం నిజంగానే వైషుకి ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళలో వనమాలి బాధితుడు, సదరు నార్త్ ఇండియన్, ఇంకా ముగ్గురు ఆడలేడి ఔరత్లు. వీళ్ళంతా కలిసి కబుర్లు చెప్పుకోవడం, లంచ్ చేయడం చేస్తున్నారు. సిద్ధు తన ఛాంబర్లో సిన్సియర్గా వర్క్ చేసుకుంటుంటే ఫోన్ రింగ్ అయింది. కాల్ ఫ్రమ్ తన బెస్ట్ ఫ్రెండ్ అనిరుద్ధ్. సిద్ధు లిఫ్ట్ చేసి చెప్పరా అంటూ ల్యాపీలో ఏదో టైప్ చేస్తున్నాడు. అనిరుద్ధ్, ఎరే ఏం మనిషివిరా, పెళ్ళై 2 నెలలు కావస్తుంది, కనీసం పార్టీ ఇవ్వాలని కామన్ సెన్స్ లేదేరా నీకు? నాకు సింగిల్ సెన్స్ కూడా లేదు, నువ్వు హొయ్యలు పోకు అంటాడు సిద్ధు. అనిరుద్ధ్, అంతేరా అంతే, నీలాంటి వాళ్ళే ఏరు దాటేదాకా ఏటి మల్లన్న ఏరు దాటాక అని అనగానే సిద్ధు మధ్యలోనే అందుకొని, ఆపుతావా నువ్వు నీ సామెతలు అనగానే అనిరుద్ధ్, చిచి విశిష్ట కోసం ఎన్ని టిప్స్ చెప్పాను. చెప్పావులే, ఇంగ్లీష్లోనే మాట్లాడు, కాస్త స్టేటస్ మెయింటైన్ చెయ్యి, ఇవి నువ్వు చెప్పిన తొక్కలో టిప్స్ అనగానే అనిరుద్ధ్, అయిపోయిన పెళ్ళికి మేళాలు ఎందుకు కానీ వైష్ణవి గురించి చెప్పు, ఎలా ఉంది, ఎప్పుడు పరిచయం చేస్తావనగానే తను ఓకే, నాకేం అర్థం కావడం లేదురా అంటాడు సిద్ధు. అంటే అని అడుగుతాడు అనిరుద్ధ్. నాకు వైషు నచ్చుతుందిరా, ఐ థింక్ ఐ లవ్ హర్ అంటాడు సిద్ధు. అనిరుద్ధ్, ష్, నీ వైఫ్ని నువ్వు లవ్ చేయడం కూడా అంత పెద్ద విషయమా? అయినా విశిష్ట విషయంలో కూడా ఇదే చెప్పావు, గుర్తుందా అనగానే, ఏహే అది కాదురా, విశిష్ట అంటే ఇష్టం ఉండేది కాదనను, మేబీ బ్యూటీ అనో, మేబీ వుడ్ బి అనో, బట్ వైషు అలా కాదు అనగానే అనిరుద్ధ్, సరేరా నేను బిజీగా ఉన్నాను, సాయంత్రం వచ్చి పార్టీ ఇచ్చి నీ ఇష్టం వర్సెస్ ప్రేమ గురించి చెప్పు అనగానే సిద్ధు, రే ఓవర్ చేయకుండా విను, వైషుకి నా మీద ఇష్టం కలగాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు సిద్ధు. లవ్ గురు ఇక్కడ, ఈవినింగ్ వచ్చే చెప్తా అంటాడు అనిరుద్ధ్. ఓకే మచ్చా అంటూ ఉత్సాహంగా కాల్ కట్ చేశాడు సిద్ధు. లంచ్ టైం కావడంతో వైషుకి కాల్ చేశాడు. వైషు లిఫ్ట్ చేసి, చెప్పండి సార్ అనగానే, నా దగ్గరికి రా వైషు, కలిసి లంచ్ చేద్దాం అంటాడు సిద్ధు. సార్, ఓ 15 రోజుల ముందుకి జట్టు కాయిల్ పెట్టండి అని వైషు అనగానే, అర్థం కాలేదు వైషు అంటాడు సిద్ధు. నేను జాయిన్ అయిన నెక్స్ట్ డే అత్తయ్య మన ఇద్దరిని కలిసి లంచ్ చేయమంటే నువ్వేమన్నావు? నేను బాస్ని, తన ఎంప్లాయీ, అలా కుదరదు అన్నావుగా, మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని పిలుస్తున్నారు సార్ అంటూ కాల్ కట్ చేసింది. సిద్ధు తల కొట్టుకుంటూ, నా మౌత్కి ఇచ్చింగ్ ఎక్కువై అలా వాగి చొచ్చా అనుకున్నాడు సిద్ధు. క్యాంటీన్లో వైషు అండ్ గ్యాంగ్ లంచ్ చేస్తుంటే సోనా తన ఫ్రెండ్స్తో వచ్చింది. సోనా వైషు వైపు చూస్తూ, ఏం చూసి సిద్ధు తనని మ్యారేజ్ చేసుకున్నాడు, యావరేజ్ ఫిగర్, ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి, చెప్పా కదే, కరెక్ట్ రీజన్ తెలియదు కానీ అక్కని చేసుకోవడానికి వెళ్ళనే సిద్ధు సార్ ఈమెని చేసుకున్నాడు. అలా ఎందుకు జరిగిందో ఆ షాన్ని అడిగితే సరి అంటుంది సోనా. ఈలోపు వనమాలి వచ్చి, సోనాని లంచ్ కంప్లీట్ అయ్యాక ఒకసారి సిద్ధు సార్తో మీటింగు, నెక్స్ట్ ప్రాజెక్టు గురించి అనగానే సోనా అలాగే సార్ అన్నది. వైషు లేచి హ్యాండ్ వాష్ చేసుకొని డ్రై చేసుకుంటుంటే సోనా వచ్చి, హే యూ, నువ్వు ఇంకా స్టూడెంట్వే కదా, సో ఐ యామ్ సీనియర్ దెన్ యూ, మార్నింగ్ ఏంటి చాలా రబ్బిష్గా బిహేవ్ చేశావు, సోనా ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటూ వెళ్ళిపోతుంటే వైషు తన పోనీటైల్ లాగి, నువ్వు సోను అయితే ఏంటి వేసుకొని గౌను అయితే నాకేంటి, కొట్టానంటే గూబ గులాబ్ జామ్ అవుతుంది. ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు ఓ తూరి హైదరాబాద్ వెళ్ళి మా కాలేజ్ అడ్రస్ చెప్తా వెళ్ళు, బీటెక్ ట్రిపుల్ ఈ వైష్ణవి గురించి అడుగు, నా ఆటో బయోగ్రఫీ విని గుండె అగిచ్చేస్తావు, చల్ హాట్ అంటూ పక్కకి తోసి వెళ్ళిపోయింది. తన ప్లేస్ రాగానే సురభి అనే ఫ్రెండ్, ఏంటి వైషు ఆ సోనానితో గొడవ పడుతుంది అని అడిగింది కంగారుగా. సీనియర్ జూనియర్ అంటూ చెత్త వాగుడు వాగుతుంటే నా రేంజ్లో ఇచ్చాలి అంటుంది వైషు. రమ్య అనే ఇంకో అమ్మాయి, తనతో చాలా జాగ్రత్తగా ఉండండి, కనపడదు కానీ మహాకిలాడి అని చెప్తుంది. కిలాడినా జిలేబీనా, నేను కానీ ఓ చూపు చూశాననుకోండి పాపకి మోత మోగిపోతుంది అన్నది వైషు. ఈలోపు సోనా నుంచి షాన్కి మెసేజ్ వచ్చింది, నీతో మాట్లాడాలి, ఆఫీస్ అయ్యాక బయట వెయిట్ చెయ్యి అని. ఎందుకు అంటాడు షాన్. చెప్తే కానీ రావా అని అడుగుతుంది సోనా. చెప్పినా కూడా రాను అంటాడు షాన్. ఆ వైష్ణవితో చేరి బాగా ముదిరిపోయాం, అది కూడా 15 రోజుల్లోనే అని సోనా అనగానే, ఓకే మేరా టైం ఆయేగా అంటుంది. ఆల్ ది బెస్ట్ అంటాడు షాన్. షాన్ తల అడ్డంగా
ఊపుతూ నవ్వుకున్నాడు. లంచ్ అయ్యాక వనమాలి, సోనా, షాన్ ఇంకో 6 పెద్ద తలకాయలు మీటింగ్కి అటెండ్ అయ్యారు. ఇంతకీ సిద్ధు బావ ఎలా ఉంటాడో చెప్పలేదు. తెల్లగా 6 అడుగులు, కళ్ళజోడు పెట్టుకొని, గడ్డం మీద పుట్టుమచ్చ, చూడగానే నచ్చేస్తాడు ఎవరికైనా. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ ప్రాజెక్టు కోసం కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంది. సంతోష్ కూడా చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు. మనం ఇచ్చే పీరియడ్ కన్నా తక్కువ టైంకే ఇస్తానని క్లయింట్స్కి చెప్తున్నాడని తెలిసింది. సో మీరంతా మీ టీమ్స్కి బాగా ట్రైనింగ్ ఇవ్వాలి, క్వాలిటీ 100% వచ్చేలా చేయాలి అని చెప్పగానే అందరూ డౌట్స్ అండ్ డిస్కషన్స్లో పడ్డారు. గంట తర్వాత, ఒకవేళ ఈ ప్రాజెక్టు మనకే వస్తే మాత్రం వనమాలి, సోనా మీ ఇద్దరు లీడ్ చేయాలి అంటూ పైకి లేచాడు సిద్ధు. సార్ మీతో మాట్లాడాలి అంటారు సోనా. సిద్ధు అందరి వైపు చూడగానే వెళ్ళిపోయారు. సిద్ధు కూర్చొని చెప్పండి అంటాడు. కంగ్రాట్స్ అంటూ చెయ్యి ముందుకు చాపింది సోనా. సిద్ధు చెయ్యి ఇచ్చి ఎందుకో అంటాడు. పెళ్ళైనందుకు అంటూ చెయ్యి తీసి, మీ వైఫ్ని నా టీంలో వెయ్యొచ్చుగా సార్, నాలాగా వర్క్లో నెంబర్ 1ని చేస్తా అని అంటుంది. సిద్ధు, తను నీకు ఇస్తుంది ట్రైనింగ్ అని మనసులో అనుకొని ఇట్స్ ఓకే వనమాలి టీంలో ఉండనివ్వండి అంటాడు. అలా అని కాదు, ఎంతైనా లేడీస్ టీం అయితే ఒక కంఫర్ట్, అందుకే అంటుంది సోనా. నా రౌడీ బేబీకి ఎక్కడైనా కంఫర్టే అని మనసులో అనుకొని చూద్దామంటూ పైకి లేచాడు సిద్ధు. వన్ మోర్ రిక్వెస్ట్, నెక్స్ట్ మంత్లో నా బర్త్డే, మీరు కంపల్సరీగా మా ఇంటికి రావాలి. మీ స్కెడ్యూల్స్ కోసం చెప్తున్నా అంటుంది సోనా. హో, డేట్ ఎప్పుడు అని అడుగుతాడు. 27 అంటుంది సోనా. ఓకే ష్యూర్ అంటూ వెళ్ళిపోయాడు సిద్ధు. సోనా చైర్లో కూర్చొని అటు ఇటు తిరుగుతూ, మై డియర్ అమూల్ బేబీ, ఐ నెవర్ మిస్ యూ అనుకుంటూ నవ్వుకుంది సోనా. వీర, విశిష్ట, చిట్టి ముగ్గురు ఇక్కడ ట్రైన్ ఎక్కారు. చిట్టి మాత్రం ఏం మాట్లాడకుండా కామ్గా ఉన్నాడు. బట్ ఏదైనా పనులు చెప్తే మాత్రం చేయిస్తున్నాడు. విశిష్ట మాత్రం ఏం చెప్పడం లేదు సరికాదా. చిట్టి గతం మర్చిపోవడానికి తనే కారణమని తలుచుకొని చాలా ఎంబారెసింగ్గా ఫీల్ అవుతుంది. సెకండ్ క్లాస్ ఏజీ వీర వాళ్ళిద్దరినీ కూర్చోమని చెప్పి కిందికి దిగాడు. విశిష్ట రోజు గౌతమితో మాట్లాడుతూనే ఉంది. బిందు నటాషాతో చాటింగ్ చేస్తూనే ఉంది. అయితే తను వీరాతో ఎందుకున్నదని మాత్రం వాళ్ళిద్దరికీ చెప్పలేదు. బిందు నుంచి మెసేజ్, హాయ్ లేడీ డాన్, ఎక్కడా? గోయింగ్ టు ముంబై అంటుంది విశిష్ట. బిందు షాక్ అయి చూస్తుంది. ఇమేజ్ పెడుతుంది. విశిష్ట ఏమో ఏడుపు ఇమేజ్ పెడుతుంది. బిందు ముంబై నుంచి అక్కడి నుంచి చంద్రమండలానికి కూడా వెళ్తావా అన్నట్టుగా అడుగుతుంది. విశిష్ట తల పట్టుకుంటుంది. బిందు నవ్వుతుంది. సరే నా సంగతి వదిలే, రవి విశాల్ ఎలా ఉన్నారు అని అడుగుతుంది. విశాల్ గాట్ జాజ్, నీకు 2 times కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదని ఫీల్ అవుతున్నాడు. టు బీ ఫ్రాంక్, నేను నీతో అమ్మతో తప్ప ఎవరితో మాట్లాడడం లేదు అంటుంది విశిష్ట. వై? అతను అదే ఆ వీర ఏమైనా అంటున్నాడా? ఎవరితో మాట్లాడుకో అని బెదిరించాడా అని అడుగుతుంది బిందు. నో అదేం లేదు. మరి ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు ఎవరితో మాట్లాడడం లేదు? నిజం చెప్పు, అతను ఏమైనా చేశాడా? ఇలా అడుగుతున్నా అని ఏమనుకోకు, అది కూడా అయిపోయిందా అని అడుగుతుంది బిందు. చిచి, ఏం మాట్లాడుతున్నావే? ఫస్ట్ నీకు అతని గురించి కొన్ని చెప్పాలి అని విశిష్ట అనగానే వెయిటింగ్ ఇక్కడ అంటుంది బిందు. తనకి తెలిసినవి డబ్బు సంపాదించడం, నన్ను ప్రేమించడం. తనకి తెలియనివి ఫీలింగ్స్ అనగానే ఆ ఎమోజీస్ చూసి నవ్వడం, ఏడవటం, ప్రేమగా మాట్లాడడం, జోక్స్ వేయడం, షాక్ అవ్వడం, ఎక్స్ట్రా అంతేనా అనగానే ఎస్, బట్ ఫేస్ మాత్రం సీరియస్గానో, కోపంగానో, విసుగ్గానో ఉంటుంది. నిన్ను చూసినా అంతేనా అని అడుగుతుంది బిందు. హా, బట్ అప్పుడప్పుడు అదోలా చూస్తాడు. అదోలా అంటే నీకు తెలుసు కదా, నాకు శారీలు అంటే పిచ్చి అని. శారీ కట్టుకున్న రోజు నా చుట్టూ తిరుగుతాడు. ఏదో ఒక వంక పెట్టుకొని వచ్చి అదోలా చూస్తాడు. అప్పుడు నాకు గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది. పిచ్చి విషులు రొమాంటిక్ లుక్ అది అంటుంది బిందు. చిచి, అదేం కాదు, అలా ఏం చూడడు. విషి, ఒక్క మాట అడుగుతా, నిజం చెప్పు. ఇన్ని రోజులలో నీకు అతని మీద ఒక్క నిమిషం కూడా ప్రేమ కలగలేదా? లేదు. దట్స్ ఇట్, నీకు అతని మీద ప్రేమ అనగానే విశిష్ట వీర రావడం చూసి ఓకే ఐ విల్ క్యాచ్ యూ లేటర్ బాయ్ అంటూ మెసేజ్ చేసింది. చిట్టి ఏం చెక్క పై బర్తెక్కి నిద్రపోయాడు. వీర వచ్చి విశిష్ట పక్కన కూర్చొని తన చేతికి ఒక ఉంగరం పెట్టాడు. దాని మీద వివి అనే లెటర్స్ ఉన్నాయి. విశిష్ట నాకొద్దు అంటూ తీయిపోతుంటే ఏ అంటూ అడిగాడు మాపే ఫేస్తో చేయి పట్టుకొని వీర. మీరు కష్టపడి సంపాదించి ఇవ్వండి, అప్పుడు పెట్టుకుంటా అన్నది. నాకేమీ ఆస్తిపాస్తులు లేవు. మా అమ్మ అయ్యా ఇచ్చిన నోట్ల కట్టలు లేవు. నేను కష్టపడి సంపాదించినవే అని వీర అనగానే దొంగతనం చేయడం, ఇలాంటి కబ్జాలు చేసి బెదిరించి డబ్బులు తీసుకోవడం, ఇవి కూడా కష్టపడమేనా
అని అడుగుతుంది విశిష్ట. మరి ప్లాన్ చేయాలి, ఎంత దూరమైనా వెళ్ళాలి, పోలీసులకి దొరకకూడదు, గోడలు దూకాలి, చెట్లు ఎక్కాలి, ఇంకా రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి, ఇదంతా కష్టం కాదా అని వీర అనగానే, వేరే వాళ్ళ కష్టాన్ని మీరు ఫ్రీగా దోచుకుంటున్నారు, అది మర్చిపోకండి అంటుంది. జాన్, నాకు అవన్నీ తెలియదు, నీకెన్నోసార్లు చెప్పా నాకేది నచ్చితే అది చేస్తా అని అనగానే విశిష్ట పైకి లేచి తన బ్యాగ్లో నుండి హెడ్సెట్ తీయబోతుంటే రైలు అలా కదిలి వెంటనే సడన్గా ఆగింది. ఆ ఫోర్స్కి డీడీ పాప వెళ్ళి వీరా మీద పడింది. విశిష్ట లిప్స్ వీరా బుగ్గలపై సైన్ చేశాయి. వీర తన పెదవుల వైపే చూస్తుంటే విశిష్టకి బిందు చెప్పింది గుర్తుకొచ్చి వీర మొహంలో ఫీలింగ్స్ గమనించింది. రొమాంటిక్గా చూస్తున్నాడా అని. హబ్బే, అక్కడున్నది ఎవరు? మా అప్పే. ఫేస్లో ఆవగింజంత మార్పు కూడా లేకుండా సీరియస్గానే చూస్తున్నాడు. విశిష్ట నెమ్మదిగా లేచి ఎదురు సీట్లో కూర్చుంది. ఫోన్కి ఇయర్ ఫోన్స్ తగిలించింది. వీర కామ్గా పడుకొని తననే చూస్తున్నాడు. విశిష్టకి పాట వినబడుతుంది. చూస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పైన పడనీక, వస్తానని చెబుతున్నా మనసుకి వినిపించదు తెలుసా. విశిష్ట మనసులో అనుకుంటుంది, వామ్మో ఈయన గారికి సెట్ అయ్యే సాంగ్ వచ్చిందేంటి అనుకుంటూ తనకిష్టమైన సాంగ్ ఆన్ చేసింది. నైట్ అయ్యాక చిట్టి నెమ్మదిగా కిందికి దిగాడు. వీర విశిష్ట ఇద్దరు నిద్రలో ఉండటం చూసి తన బ్యాగ్ తీసుకొని వెళ్తుంటే ఎక్కడికి రా అని వినిపించి టక్కున ఆగిపోయాడు. వీర లేచి లైట్ వేసి నిన్నే ఎక్కడికి అని గొంతు పెంచి అడిగాడు. చిట్టి వెనక్కి తిరిగి బాత్రూమ్కి అండి అన్నాడు నార్మల్ వాయిస్తో. బాత్రూమ్కి ఎవడైనా బ్యాగ్తో వెళ్తాడా అని వీర అనగానే, అంటే అండి అది మరీ అండి డ్రెస్ చేసుకుందామని అంటాడు చిట్టి. అప్పుడు డ్రెస్ ఒకటే తీసుకెళ్ళొచ్చుగా అంటూ లైట్ ఆన్ చేశాడు. చిట్టి కామ్గా ఉండేసరికి, నీ టికెట్ నా దగ్గర ఉంటే ఎలా పారిపోతావు? ఓహో, నీకు గతంతో పాటు మైండ్ కూడా పోయిందేమో, వచ్చి పడుకో అంటాడు వీర. చిట్టి అని మూత పెట్టి చూస్తాడు. ఆ చూపేంటి బే, వచ్చి పడుకో అన్నాడు వీర కోపంగా. చిట్టి కామ్గా పైకెక్కాడు. విశిష్టకి మెలకు వచ్చింది. అంతా విని డౌట్ వచ్చింది, బాబు చిట్టి జీవిస్తున్నాడు అని. ముంబైలో ట్రైన్ దిగగానే వీరాబాయ్ కైసేహో అంటూ ఒకతను వచ్చి హక్ చేసుకున్నాడు ఆనందంగా. వీర అతన్ని కొంచెం తోసి, నేను బాగానే ఉన్నా, తనే విశిష్ట నా వైఫ్ అని విశిష్టతో, జాన్ వీడ్ నా ఫ్రెండ్ సమీర్ అనగానే, హో నువ్వేనా బాబీ, నువ్వంటే వీరాకి ఎంత ఇష్టమో తెలుసా అంటూ ఏదో చెప్పబోతుంటే, రే ఇంటికి తీసుకెళ్ళవా అని అడిగాడు వీర సీరియస్గా. అదేం లేదు పదండి అంటూ వీర భుజంపై చేయి వేసి తీసుకెళ్తుంటే వీర తన చేతిని తోయడం చూసి, ఏ మనిషో అతను అంత ఇదిగా చేయి వేసినా తోసేస్తున్నాడు అని అనుకుంటుంది మనసులో. కారు సమీర్ ఇంటి ముందు ఆగింది. అదో పెద్ద విల్ల. సమీర్ భార్య సురేఖ ఇంకా అతని పిల్లలు చింటూ మింటూ వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ కనబడ్డారు. ఆ పిల్లలు ట్విన్స్, పాప బాబు. సమీర్ తన భార్యతో, తనే విశిష్ట మా బాబీ పెద్దింటి వాళ్ళ అమ్మాయి, చాలా అంటే చాలా బాగా చూసుకోవాలి అన్నాడు. సురేఖ తప్పకుండా రండి అన్నది నవ్వుతూ. విశిష్ట ఆ పిల్లలిద్దరినీ చూసింది. పాలుగారే బుగ్గలు, గుండ్రటి కళ్ళు, 3 సంవత్సరాలు ఉంటాయేమో, భలే ముద్దొస్తున్నారు. హే ట్విన్సా అని అడిగింది వాళ్ళిద్దరికీ ముద్దు పెడుతూ. పాప నవ్వింది. బాబు బుగ్గ తడుచుకున్నాడు. హే హా బాబీ, ట్విన్స్ అని సమీర్ అనగానే పదండి లోపలికి అన్నాడు. విశిష్ట పాపని ఎత్తుకుంది. వీరా సీరియస్గా చూశాడు విషి వైపు. చిట్టి ఏమో అలాగే సాడ్గా ఉన్నాడు. సమీర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాక సురేఖ రండి అంటూ లిఫ్ట్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఇంట్లోనే లిఫ్ట్ అనుకుంటాడు చిట్టి మనసులో. జాన్ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని సమీర్తో నీతో మాట్లాడాలరా అన్నాడు వీర. సురేఖ తన కిడ్స్ విషి చిట్టి లిఫ్ట్ ఎక్కారు. సమీర్ వీరాని గెస్ట్ రూమ్కి తీసుకెళ్లి డోర్ లాక్ చేశాడు. వీర సిగరెట్ తీయగానే సమీర్ లైటర్ తీసి వెలిగించాడు. షిఫ్టింగ్ ఎప్పుడు అని అడిగాడు పొగ వదులుతూ వీర. అవి చాలా వాల్యుబుల్ కదా వీర, అందుకే ఇన్ఫర్మేషన్ బయటికి రానివ్వడం లేదు అంటాడు సమీర్. అక్కడ మన వాళ్ళ ఎవరిని పెట్టలేదా అని అడుగుతాడు. లేదు, వాళ్ళు బయట నుంచి ఎవరిని తీసుకోలేదు, సెక్యూరిటీ మొత్తం వాళ్ళే అరేంజ్ చేసుకున్నారు అని చెప్పగానే, ఓహో అయితే ఓ పని చెయ్యి, మనలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు, ఒకరిని కొనేసేయి, అవి ఎప్పుడు బయలుదేరుతాయి, రూట్ ఎటు డీటెయిల్స్ తీసుకో, ఖాళీ వాళ్ళు రేపు మార్నింగ్ వస్తారు అని చెప్తాడు. సరే నేను వెళ్ళి ఆ పని మీద ఉంటాను, నువ్వు జర్నీ చేసి అలసిపోయి ఉంటావు, రెస్ట్ తీసుకో అంటాడు సమీర్. ఆ జ్యువెలరీ కొనడానికి ఎవరో వస్తారని చెప్పావు, ఎప్పుడు వస్తారు అని అడుగుతాడు వీర. రేపు రమ్మని చెప్పా అంటాడు సమీర్. ఇక్కడికొద్దు అంటాడు వీర. హా
బయట కలుద్దాం, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అనగానే సరేనని పైకి వెళ్ళాడు వీర. సురేఖ ఫస్ట్ ఫ్లోర్లో చిట్టికి రూమ్ చూపించింది. విశిష్టాని పెంట్ హౌస్కి తీసుకెళ్ళింది. ముందంతా నైట్ క్వీన్, రకరకాల గులాబీల మొక్కలు, అన్నిటికీ మించి ఎదురుగా సముద్రం. సూపర్ అన్నది డీడీ పాప చుట్టూ చూస్తూ. మీకు నచ్చిందా అని సురేఖ అనగానే బాగా, నాకు మొక్కలు చెట్లు చాలా ఇష్టం అని అంటుంది. వీరభయ్యకి ఇలా ఉంటే నచ్చదు. ఆయన ఎప్పుడొచ్చినా కిందనే గెస్ట్ రూమ్లోనే ఉంటాడు. అలాంటిది ఆయనే నిన్న ఫోన్ చేసి ఇక్కడ ఉండటానికి అరేంజ్ చేయమని చెప్పాడు. బహుశా మీకు ఇష్టమనేమో అన్నది నవ్వుతూ. నా ఇష్టాలన్నీ తెలుసు కానీ ఇష్టమైనవి మాత్రం చెయ్యడు అనుకుంటుంది విశిష్ట మనసులో. వీర పైకి రావడం చూసి చింటూ మింటూ ఇద్దరూ సురేఖ వెనుక దాక్కున్నారు. విశిష్ట అది గమనించింది. సురేఖ కూడా నార్మల్ వాయిస్తో, భయ్యా గీజర్ ఆన్ చేశాను, మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి తీసుకొస్తా అని చెప్పగానే చిట్టికిచ్చి పంపు అంటూ లోపలికి వెళ్ళాడు వీర. అవును విశిష్ట గారు, చిట్టి పాపం గతం మర్చిపోయాడంట అని అడిగింది ఆశ్చర్యంగా. అవునండి పాపం అంటుంది విశిష్ట. సరే వెళ్ళండి, భయ్యాకి ఎదురు చూడడం నచ్చదు అంటూ పిల్లలిద్దరినీ తీసుకొని వెళ్తుంటే పాప వెనక్కి తిరిగి విశిష్టకి చెయ్యి ఊపింది. రా రా అంటూ పిలిచింది విశిష్ట. వద్దులేండి, భయ్యాకి పిల్లలంటే నచ్చదు కదా అంటూ వెళ్ళిపోయింది సురేఖ. హోర్ని, డాన్ నీ దగ్గర ఈ సిగ్గలు కూడా ఉన్నాయా అనుకుంది విశిష్ట మనసులో. విశిష్ట లోపలికి వెళ్ళి బ్యాగ్ ఓపెన్ చేసి డ్రెస్ తీసుకుంటుంటే జాన్ ఏంటి వాళ్ళ పిల్లలకి ఓ తెగ ముద్దలిచ్చి అతి చేస్తున్నావు అని అంటాడు. షో ఇది మరీ ఓవర్ అండి. అరే చిన్న పిల్లల్ని చూస్తే ఎవరికైనా ముద్దు చేయాలని అనిపిస్తుంది. అందులో వాళ్ళిద్దరూ ఎంత క్యూట్గా ఉన్నారు అని విశిష్ట అనగానే వీర విశిష్టాని తన వైపు తిప్పుకొని ఏమో నాకు నువ్వు తప్ప ఎవరు ముద్దుగా అనిపించరు అన్నాడు మాపే మొహంతోనే. దొరికాడు అని మనసులో అనుకుంటూ కదా, మీకు నేను నచ్చాను కాబట్టి ఇష్టం, ఇష్టం కాబట్టి ముద్దుగా అనిపించాను అంటే ఒక్కొక్కరికి ఒకరు నచ్చుతారు. అలాగే నాకు ఆ పిల్లలు ముద్దొచ్చారు అంటూ తనని విడిపించుకొని బాత్రూంలోకి వెళ్ళి వెనక్కి వచ్చి అన్నట్లు థ్యాంక్స్, నాకు ఈ పెంట్ హౌస్ ఎంతో నచ్చింది అంటూ వెళ్ళిపోతుంటే వీర తన చెయ్యి పట్టుకొని లాగాడు. విశిష్ట తన గుండెల మీద పడగానే ఈ పెంట్ హౌస్ నచ్చితే నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? ఎందుకంటే మీరే కదా ఇది సెలెక్ట్ చేసింది అంటుంది విశిష్ట. అయితే నాకు థ్యాంక్స్ వద్దు అంటాడు వీర. కొంపతీసి ముద్దిమ్మంటాడా ఏంటి? వెళ్ళిన దాన్ని మళ్ళీ వెనక్కి వచ్చి ఇరుక్కున్నా, నాకు ఇది జరగాల్సిందే అని మనసులో అనుకుంటుంది విశిష్ట. అది కూడా వద్దు, ఈ ఉంగరం పెట్టుకో అంటూ తన షర్ట్లో నుండి రింగ్ తీసి పెట్టాడు. అమ్మయ్యా అని అనుకొని పరుగో పరుగు. స్నానం చేసి వచ్చి ఎండలో తల తుడుచుకుంటుంది. తల మీద నుండి నీటి చినుకులు తన నడుంపై పడి మెరుస్తున్నాయి. వీరా అది చూసి అలాగే నిల్చుండిపోయాడు. విశిష్టకి ఎందుకో డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూసి నడుంని కవర్ చేసింది. జాన్ ఇలా రా అని పిలిచాడు వీర. విశిష్ట వామో ఏం చేస్తాడో అని భయపడుతూనే వచ్చింది. వీర తన చెంగుని తీసి నడుము నుంచి తీసి మళ్ళీ నిల్చో చెప్తా అన్నాడు. ఎందుకట అని అడిగింది కంగారుగా. నువ్వు అనుకునేవి ఏమీ చెయ్యని కానీ వెళ్ళు అన్నాడు వీర. విశిష్ట చేసేది లేక వెళ్ళి నిల్చుంది. సేమ్ పొజిషన్, టవల్తో తుడు అన్నాడు వీర. విశిష్ట అలాగే చేస్తుంటే కేవలం చంద్రవంక లాంటి నడుము, దానిపైన ముత్యాల్లా మెరుస్తున్న నీటి బిందువులు. ఫోన్లో ఫోటోలు తీశాడు. విశిష్ట వెనక్కి వచ్చి ఫోటో ఎందుకు తీస్తున్నారు అని అడుగుతుంది. నా జాన్ నా ఇష్టం, నువ్వే అన్నావుగా ఎవరిష్టం వాళ్ళది అని స్నానానికి వెళ్ళాడు. విశిష్ట నెమ్మదిగా లోపలికి వెళ్ళి మళ్ళీ సిఐడి వర్క్ మొదలుపెట్టింది. వీర ఫోన్ ఛార్జింగ్లో పెట్టాడు. విశిష్ట తన ఫోన్ తీసుకొని ఆన్ చేయబోతుంటే స్వైపింగ్ అడిగింది. ఇంకేముంటుంది అని స్వైప్ చేస్తే రాలేదు. ఇంకేవో ట్రై చేసినా నో యూజ్ అంటూ జే స్వైప్ చేయగానే ఓపెన్ అయింది. యాహూ అనుకుంటూ చూసింది వాల్పేపర్ తన ఫోటోని. వైజాగ్ టూర్ వెళ్ళినప్పుడు తను డ్యాన్స్ చేస్తుంటే తీసిన ఫోటో. ఎంత బాగుందో అనుకుంది. గబగబా గ్యాలరీ ఓపెన్ చేసి చూసింది. మొత్తం తన ఫొటోస్ 50 దాకా ఉన్నాయి. షాకింగ్ న్యూస్ ఏంటంటే తను డిక్కి దిగుతుంటే ఫోటో. హవ్వా అంటూ నోరు మోసుకుంది. చిచ్చి, ఇలాంటి ఒక ఫోటో కూడా దిగానా? అసలు ఎప్పుడు తీశాడు? ఏ ఫోటోకి కూడా తన పర్మిషన్ లేదు. అసలు ఫోటో తీస్తున్నట్లు తెలీదు. ఇంకో ఫోటో పెళ్లి రోజుది, తనకి తాళి కట్టిన తర్వాత ఏడుస్తూ కిందికి దిగిన ఫోటో. ఇది కూడా తీశారా అనుకుంటుంది విశిష్ట మనసులో. ఇదెవరు తీశారు? ఈ డాన్ బాబు అప్పుడు మా వాళ్ళందరినీ కొట్టే ప్రోగ్రాంలో కదా ఉన్నాడు. ఇంకో ఫోటో తను పొలాచిలో డ్యాన్స్ చేసినది, కిచెన్లో చపాతీ ప్రిపేర్ చేస్తుంటే. ఇలా అన్నీ తనవే. అన్నీ చూసుకొని విశిష్ట ఫీలింగ్స్
రకరకాలుగా ఉన్నాయి. సరే కాంటాక్ట్స్ చూద్దామని ఓపెన్ చేసింది. జాన్, కాళీ, సుబ్బు, సింహ, చిట్టి, త్రినాథ్, రోని అండ్ ఇంకోటి నెంబర్ ఉంది. ఆ నెంబర్ ఎక్కడో చూసానే అనుకుంది. పేరు లేదు. వాట్సాప్ ఓపెన్ చేయాలని చూస్తే నెంబర్ లాక్ ఉంది. ఈసారి చూద్దాం మళ్ళీ వచ్చాడంటే ఇంకేమైనా ఉందా అని క్లోజ్ చేసింది. సైలెంట్గా రెడీ అయి బయటికి సముద్రం చూస్తూ ఉయ్యాల్లో కూర్చుంది. 10 నిమిషాల తర్వాత వీర వచ్చి టవల్ ఇచ్చి తల తుడు జాన్ అన్నాడు. నేనా అని అడిగింది కంగారుగా. మరి ఫోన్ చెక్ చేసావు కదా, పనిష్మెంట్ ఇస్తున్నా అనగానే విశిష్ట తడబడుతూ నేనా, హవ్వా మీ ఫోనా, ఎప్పుడు అని అడిగింది ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి. నేను ఎక్కడున్నా నీ గురించి తెలిసిపోతుంది లే అంటూ పైకి లేపి తను కూర్చున్నాడు. ఏం చేసినా కనిపెట్టేస్తాడు, హౌ అనుకుంటుంది విశిష్ట మనసులో. అనుకుంటూ తల తుడిచింది. డాన్ బాబు మాత్రం తల ఉంచుకొని సైలెంట్గా కూర్చున్నాడు. విశిష్ట తుడిచాక నేను కిందికి వెళ్ళి టిఫిన్ తినేసి వస్తా, పిచ్చి ఆకలేస్తుంది అనగానే అవసరం లేదు చిట్టి తెస్తాడు అంటాడు వీర. అందరితో కలిసి తినాలి, ఇలా ప్రత్యేకంగా తినటం నాకు నచ్చదు అంటుంది. కానీ నాకు ఇలాగే నచ్చుతుంది అంటాడు వీర. అన్నీ మీరు అనుకున్నట్టే జరగాలంటే కష్టం, అప్పుడప్పుడు నా మాట వినాలి కదా. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడూ నా మాటే వినాలి అంటూ లోపలికి వెళ్ళాడు వీర. చెప్తా డాన్, విశిష్ట ఇక్కడ, నా మాటకునా వింటావు, వినేలా చేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈలోపు చిట్టి టిఫిన్స్ తీసుకొని వచ్చాడు. ముందు విశిష్ట దగ్గరికి వెళ్ళి తన మొహం వైపు కూడా చూడకుండా కామ్గా తన పక్కన ప్లేట్ పెట్టి లోపలికి వెళ్ళి వీరాకి అలాగే ఇచ్చి వెళ్ళిపోతుంటే చిట్టి నువ్వు తిన్నావా అని అడిగింది. చిట్టి సమాధానం చెప్పేలోపు వాడికి బ్రెయిన్ మాత్రమే దొబ్బింది, నోరు కాదు, తినే ఉంటాడు అన్నాడు సీరియస్గా. చిట్టి ఏం మాట్లాడలేదు. చూసింది చాలు, ఇంకా వెళ్ళు అంటూ వచ్చి విశిష్ట పక్కన కూర్చున్నాడు. చిట్టి వెళ్ళగానే అదేంటి అలా ఎలా అంటారు, తనని ఒక మనిషిగా అయినా ట్రీట్ చేయాలి కదా అని విశిష్ట అనగానే వీరా తింటూ ఇప్పుడేంటి వాని ఒళ్ళో కూర్చోబెట్టుకొని టిఫిన్ తినిపించమంటావా అంటాడు. అవసరం లేదు, తను మీ వల్లే పాస్ట్ మర్చిపోయాడు, అందుకే మంచి డాక్టర్కి చూపించండి. తన వయసు 17 సంవత్సరాలు, అంటే ఇంకా చదువుకునే వయసు, బాగా చదివించండి. వాడు పనివాడు అంటే పని మాత్రమే చెయ్యాలి అని అంటాడు వీర. ఓహో, పని ఎందుకు చేస్తున్నాడు, డబ్బులు లేకనేగా, అందుకే తనకి జీతం పెంచి బాగా చదివించండి అని. కానీ వీర తినడం కంప్లీట్ చేసి నీ బాబు దగ్గర మూలుగుతున్నాయిగా కోట్లు, తీసుకొచ్చి చదివించు, ఎవడొద్దన్నాడు అంటాడు. తను పని చేసేది మీ దగ్గర, మా ఇంట్లో పని వాళ్ళు చాలా తక్కువ. ఒకవేళ చిట్టి పని చేయడానికి వస్తే నేను ఎలాగోలా మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి చదివించేదాన్ని అని అంటుంది విశిష్ట. సరే జాన్, ఒక డీల్ చేసుకుందాం, నువ్వు నేను చెప్పినట్లు చెయ్యాలి, ఎందుకు ఏంటి అని అడగకూడదు అని వీర అనగానే అబ్బో, ఇప్పుడు నేను నా సొంతానిక చేస్తున్నాను, మీరు చెప్పినట్లేగా అంతా జరుగుతుంది అంటుంది. ఇదంతా కాదు, నాతో ఒకరోజు బయటికి రావాలి, నేనేం చెప్పినా చెయ్యాలి, అప్పుడు చిట్టిని చదివించడానికి నీకు డబ్బులు ఇస్తాను అంటాడు. నాకు టైం కావాలి అంటుంది విశిష్ట. నీకు కావాల్సినంత టైం తీసుకో, నేను కాసేపు నిద్రపోవాలి రా అంటాడు వీర. నేనెందుకు, నాకు నిద్ర రావడం లేదు అంది. అవునులే, ట్రైన్లో హాయిగా పడుకున్నావుగా, నీకు నిద్ర ఎందుకు వస్తుంది అంటూ మాపే లోపలికి వెళ్ళాడు. అవునులే, నీకు ఎంతసేపు నన్ను చూడడమే పని, ఇంకా నిద్ర ఎందుకు పడుతుంది అనుకుంది విశిష్ట మనసులో. ఇక్కడ యూకే సురేంద్ర, సుచిత్ర తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో 2 రోజులు ఉండమని వైషుని జాగ్రత్తగా చూసుకోమని సిద్ధు బావకి మరీ చెప్పి వెళ్ళారు. ఆ రోజు ఆఫీస్ నుంచి రాగానే వైషు గౌతమితో వీడియో కాల్ మాట్లాడుతుంది. విశిష్ట గురించి టాపిక్ వచ్చి సిద్ధు విన్నాడు. అంతే, తన ఫోన్లో నుండి అనిరుద్తో చాటింగ్ స్టార్ట్ చేశాడు. రే బిజీనా అని. నీ అంత కాకపోయినా కొంచెం బిజీ. వాట్ ఎల్స్ మచ్చా, మామ్ అండ్ డాడ్ ఫంక్షన్కి వెళ్ళారు, 2 రోజులు రారు అని చెప్తాడు సిద్ధు. సూపర్, అయితే ఈ ఛాన్స్ యూజ్ చేసుకో, వైషుకి దగ్గర అయిపో అంటాడు అనిరుద్. అదే ఎలా రా, హౌ అని నన్ను చూస్తేనే కస్సు బొస్సు అంటుంది అని చెప్పగానే రే మచ్చా, ఈ ఆడలేడి ఉన్నారే, ఒక పక్క అర్థం కారు, సినిమాలో చెప్పినట్టు సముద్రం లోతు తెలుసుకోవచ్చు కానీ వీళ్ళ మనసు లోతు తెలుసుకోలేము అంటాడు. నువ్వు కాస్త తెలుగులో చెప్తావా అని సిద్ధు అనగానే సరే, తనకి అన్నిటికన్నా ఇష్టమైనవి ఏంటి అని అడుగుతాడు అనిరుద్. హా అని ఆలోచిస్తాడు సిద్ధు. ఏంటి ఆలోచించడం అంటే ఇష్టమా అని అనిరుద్ అనగానే నీ మొహం, నేను ఆలోచిస్తున్నా, ఆ విశిష్ట అంటే తనకి ప్రాణం. ప్రాణమా, అక్కనా అంటే కళ్ళు మూసుకొని అక్కనే అంటుంది. ఇన్ఫ్యాక్ట్ తను చెప్పిందనే కదా ఇష్టం లేకపోయినా నన్ను పెళ్లి చేసుకుంది.
అనగానే అనిరుద్ నీ ప్రాబ్లం సాల్వ్ అటు నుంచి నరుక్కరా. ఎవరిని? జోకులేయకు. విశిష్టాకి ఎవడో రౌడీతో పెళ్ళయిందని అన్నావు కదా. హా, విశిష్ట ఇప్పుడు ఎక్కడుంది? వాడితోనే ఉందిరా. ఆ విషయంలో మా మమ్మీ, వైషు, మా మామయ్య, అత్త రోజు బాధపడుతూనే ఉన్నారు. అంటే విశిష్టాని ఆ రౌడీ నుంచి విడదీసే ప్రయత్నం జరుగుతోందా? టు బీ ఫ్రాంక్, నాకు మొన్నటి వరకు విశిష్ట మీద చాలా కోపంగా ఉండేదిరా. దానికి 2 కారణాలు. ఒకటి, తాళి కట్టాడని ఎగరేసుకుంటూ వాడితో వెళ్ళిపోయింది. రెండోది, వైషుకి నాకు పెళ్లి చేసింది అని. కానీ అదేంటోరా, వైషు మీద లవ్ మొదలవ్వగానే విశిష్ట మీద కోపం తగ్గింది అనగానే మరదేరా లవ్ అంటే, అంత కొత్తగా ఇష్టంగా అనిపిస్తాయి అంటాడు అనిరుద్. ఇప్పుడేం చేయాలి అంటాడు సిద్ధు. ఒక పని చెయ్యి, విశిష్టాన్ని ఆ రౌడీతో విడదీయడం వైషుకి ఇష్టమో కాదో కనుక్కో. ఒకవేళ అదే తన విష్ అయితే హెల్ప్ చెయ్యి. ఆ ప్రాసెస్లో తనకి దగ్గరవ్వు. టైం పడుతుంది కదరా. ప్రేమంటే సులువు కాదురా, దానికి చాలా టైం పడుతుంది అని అనిరుద్ధ్ అనగానే నో 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 అలా చెప్పకు. సై అంటే చేసి చూపుతా, లోకానికి చాటి చెప్పుతా అని సిద్ధు అనగానే ఆల్ ది బెస్ట్ మామ, ఉంటా బాయ్ అంటాడు అనిరుద్. సిద్ధు కూడా బాయ్ చెప్తాడు. ఈ చాటింగ్ ప్రోగ్రామ్ అయ్యేసరికి వైషు ఫోన్ కాల్ అయిపోయింది. వైషు ఫోన్ చూస్తుంటే సిద్ధు బావా, వైషు డిన్నర్ ఏం తింటావో చెప్తే ఆర్డర్ చేస్తా అన్నాడు చిన్నగా. నాకు తినే మూడ్ లేదు, నీకు బుక్ చేసుకో అన్నది ఫోన్లో నుండి తల తిప్పకుండా. ఎందుకు లేదు? ఎనీ ప్రాబ్లం? నేనేమైనా హెల్ప్ చేయగలనా అని అడుగుతాడు సిద్ధు. నువ్వేమైనా తోపా సాల్వ్ చేయడానికి అంటుంది వైషు. అది కాదు వైషు, విశిష్ట గురించి టాపిక్ వచ్చింది, దాంతో నువ్వు డల్ అయ్యావు కదా అందుకని అంటాడు సిద్ధు. నీకు కావాల్సింది అదేగా అంటుంది వైషు. ఏది అని అడుగుతాడు. మా అక్క బాధపడడం. చిచి, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను అన్నాడు వాయిస్ పెంచి. నిజం చెప్పాలంటే మామయ్య నిన్ను ఇంత చిన్న వయసులోనే ఎండీ చేయడంతో నీకు కొమ్ములు వచ్చాయి. అన్నీ తెలుసు అనుకుంటావు కానీ ఏమీ తెలీదు అంటూ సిద్ధు వైపు చూసింది వైషు. సిద్ధు బావకి కోపం వచ్చింది. అంతే, పైకి లేచి పోనీలే విశిష్ట విషయంలో హెల్ప్ చేద్దాం అనుకుంటే మరీ తీసి పారేస్తున్నావు, దిస్ ఈజ్ టూ మచ్. నాకు ఆకలేస్తుంది, నేను ఫుడ్ ఆర్డర్ పెడతాను, తిని ఏడు అంటూ తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేశాడు. క్రేజీ ఫెలో అనుకుంటూ విశిష్టకి కాల్ చేసింది వైషు. 2 టైమ్స్ చేసినా విశిష్ట లిఫ్ట్ చేయలేదు. అసలు ఏం జరుగుతుంది? ఆ వీర మా అక్కని ఇబ్బంది పెడుతున్నాడా? రోజు మెసేజ్ చేస్తూనే ఉన్నా ఆయన అక్క ఓపెన్ అవ్వడం లేదు. లాభం లేదు, ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి చేసి అక్కకి మంచి లైఫ్ సెట్ చేయాలి అనుకుంది వైషు. అరగంట తర్వాత ఫుడ్ రాగానే సిద్ధు వచ్చి వైషు రా అని పిలిచాడు. అప్పటికే బీటెక్ పాప నిద్రలోకి జారుకుంది. ఎప్పుడూ తను నిద్రపోతే సురేంద్ర, సుచిత్ర లేపి తినిపిస్తారు. అలాంటిది ఇప్పుడు తను వైషుకి తినిపించాలా అనుకుంటూ ప్లేట్లో తీసుకొని వచ్చి వైషుని లేపాడు. వైషు నిద్రలో కదులుతూ వద్దు ఎద్దు బావా అన్నది ముద్దుగా. సిద్ధు ప్లేట్ పక్కన పెట్టి వైషు కొంచెం తిను అంటూ పైకి లేపాడు. వైషు లేచి నువ్వు తినిపించు, ఇంట్లో అయితే మా అక్క తినిపించేది అన్నది కళ్ళు మూసుకొని. సిద్ధు సరేనంటూ స్పూన్ తీసుకొని తినిపించాడు. వైషు ఫుల్గా తినేసి నువ్వు తినేసి బబ్బు అంటూ పడుకుంది. వైషు నీ రూమ్లో పడుకో అన్నాడు సిద్ధు. వైషు ఏం మాట్లాడలేదు. సిద్ధు తనని 2 చేతులతో పైకి లేపాడు. ఎంత తేలిగ్గా ఉందో అంటూ తీసుకెళ్ళి తన బెడ్ మీద పడుకోబెట్టాడు. లైట్ ఆఫ్ చేయబోతూ తన వైపు చూశాడు. చెర్రీ లాంటి లిప్స్, యాపిల్ లాంటి చిక్స్ చూసి ఎండి బాబు టెంప్ట్ అయిపోయి దగ్గరికి వెళ్ళి చేత్తో లిప్స్ టచ్ చేసి కిస్ చేయబోతూ ఆగాడు. నైట్ డ్రెస్, షర్ట్ కొంచెం పైకి లేచి ఉంటుంది. అది చూసు వైషు ఎలా మోస్తున్నావే ఈ సన్నని నడుము అంటూ షర్ట్ కిందికి లాగాడు. దుప్పటి కప్పేసి నుదుటిన కిస్ చేసి లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే ఆఫీస్లో వనమాలి టీం, సోనాకి టీం అలర్ట్ చేశాక వైషు మాత్రం మిగిలింది. షారుఖ్ ఖాన్, వైష్ణవి నా టీం కదా, ఎందుకు తనని వద్దన్నారు అని వనమాలి అడగగానే నాకు తెలియదు, వెళ్ళి సిద్ధు జాన్ అడగండి అంటాడు షాన్. ఏంటి షారుఖ్ ఖాన్, వైష్ణవి వచ్చాక నీకు అతి తెలివి పెరిగిందని విన్నాను, తనని చూసుకొనా మిడిసి పడుతున్నావు అంటూ కోపంగా అడిగాడు వనమాలి షాన్ని. మీరేదనుకుంటే అది, మీరు ఎలా అనుకున్నా నో ప్రాబ్లం. వనమాలి ఇంకేదో అనబోతూ సిద్ధు రావటం చూసి ఆగిపోయాడు. సిద్ధు వెల్, మీ టీమ్స్ రెడీ కదా, మార్వెల్ నుంచి క్లయింట్స్ వస్తున్నారు, ఆఫ్టర్ లంచ్ వాళ్ళతో మీటింగ్ ఉంటుంది. వాళ్ళు ఈ ప్రాజెక్టు నుంచి 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటి మనకి, రెండోది విజే వాళ్ళకి. సంతోష్,
ఇచ్చారు. ఎవరి వర్క్ 100% సాటిస్ఫై అవుతారో నెక్స్ట్ 4 ఇయర్స్ ప్రాజెక్ట్స్ వాళ్ళకే ఇస్తారు. సో లిజన్ కేర్ఫుల్లీ. 2 మంత్స్ టైం మీకు. సోనా అండ్ వనమాలి టీమ్స్కి ఈ 2 మంత్స్ నో హాలిడేస్, నో పర్మిషన్స్. గాట్ ఇట్? అండ్ సోనా, వైష్ణవి మీ టీంకి షిఫ్ట్ చేస్తున్నా. కానీ వనమాలి అమ్మయ్య పీడ వదిలింది అనుకొని సోనా ఏమో రా రా నీకు సోనా అంటే ఏంటో చూపిస్తా అని అనుకుంటుంది. సోనా కూడా మనసులో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీటింగ్ అయ్యాక డిస్కస్ చేద్దామంటూ వెళ్ళిపోయాడు సిద్ధు. వైషు కూడా అక్కడే నిల్చొని అంతా విన్నది. వైష్ణవి కమ్ విత్ మీ అంటూ తీసుకెళ్ళింది సోనా. తన టీం మెంబర్స్కి వైషుని పరిచయం చేస్తూ మిస్సెస్ వైష్ణవి సిద్ధార్థ్ మనకి కాబోయే ఎండి అన్నది. అందరూ క్లాప్స్ కొట్టారు. వైష్ణవి నీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ కూర్చో అంటూ తన సీట్ దగ్గరికి వెళ్ళింది సోనా. వైషు సోనా పక్కనే కూర్చొని ఇక్కడ ఓకేనా అని అడిగింది. ఓకే, యాజ్ యువర్ విష్ అని చెప్తుంది సోనా. అవును, మొన్న క్యాంటీన్లో రెచ్చిపోయారు నా మీద, ఇప్పుడేంటి ఇంత కూల్గా యాక్ట్ చేస్తున్నారు అని అడుగుతుంది వైషు. కనిపెట్టేశావా, స్మార్ట్ గర్ల్. సరే విను, నువ్వు కాబోయే ఎండి అనే కదా ఎగిరెగిరి పడుతున్నావు. నిన్ను 2 నెలల్లో కంపెనీ నుంచి పంపించేయకపోతే నా పేరు సోనా కాదు అని తన అనుకొని మనసులో మాత్రం సిద్ధు హౌస్ నుంచి కూడా అనుకుంటుంది. ఓహో దట్టా, ఐ థింక్ వాటు నీకు చేతనైంది చేసుకో, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, మ్యాక్సిమం గెలవటానికి ట్రై చేయి. ఎందుకంటే ఇప్పుడు చెప్పను, 2 నెలల తర్వాత చెప్తా. ఏంటి బెడ్ కడతావా అంటుంది సోనా. బెట్టా? చచ్చా, అలా ఏమీ లేదు. నాకు వార్ 1 సైడ్ అలవాటు అయిపోయిందిలే. కానీ పని చూసుకో, నేను ఇప్పుడే వస్తా అంటూ పైకి లేచింది. ఎక్కడికి అని అడిగింది సోనా. నా హస్బెండ్ మెసేజ్ చేశాడు, ఓ పారి కలిసి వస్తా, పనిలో పని నువ్వు చెప్పిందంతా రికార్డ్ చేసా చూపించి వస్తా అంటూ వెళ్ళిపోయింది. సోనా టెన్షన్తో నోరు తెరిచింది. సాయంత్రం 4 గంటల టైంలో సమీర్ వచ్చాడు. విశిష్ట అతన్ని చూసి కిందికి వెళ్ళిపోయింది. సమీర్, వీరా అక్కడంతా చాలా టఫ్గా ఉన్నారు. ఎవరు కూడా డబ్బులకి పడిపోయే రకాలు కాదు. అంతేకాదు ఒక్కొక్కడు 6-4 అడుగులు దృఢంగా బలంగా. మనం 5గురం మాత్రమే, కానీ వాళ్ళు 40 మంది. ఎలా వాళ్ళందరినీ తప్పించుకొని మనకి కావాల్సింది కొట్టేయాలో అర్థం కావడం లేదు అంటూ తల విదిలించాడు. మనకన్నా అవతలవాడు బలహీనుడు అయితే 4 తన్ని మనకు కావాల్సింది తెచ్చుకుంటాం. అదే అవతలివాడు బలవంతుడైతే మన తెలివితో సాధించాలి. అన్ని చోట్ల తన్నాలి కొట్టాలి అంటే కుదరదు. అప్పుడప్పుడు మన బుద్ధి బలం చూపించాలి. రేపు ఖాళీ వాళ్ళు రాగానే ఒకసారి వెళ్ళి చూసి వద్దాం, అప్పుడు నా ప్లాన్ చెప్తా అన్నాడు. ఆ రోజు నైటు సురేఖ డిన్నర్కి అన్ని డైనింగ్ టేబుల్ మీద పెడుతుంటే విశిష్ట వచ్చి సారీ అక్క, కిందికి రాలేకపోయాను, రేపటి నుంచి నేను మీకు హెల్ప్ చేస్తాను అంది. అవును నువ్వు సారీ, మీరు వంట చాలా బాగా చేస్తారని సమీర్ చెప్పాడు అని సురేఖ అనగానే, మీరు కాదు నువ్వు అనొచ్చు, సమీర్ భయ్యాకి ఎలా తెలుసు అంటుంది విశిష్ట. ఖాళీ చెప్పాడు అంటుంది సురేఖ. కొంపతీసి చపాతీల విషయం చెప్పలేదు కదా అని అనుకుంటుంది మనసులో. అలాగా, అవును పిల్లలేరి అని అడుగుతుంది. వాళ్ళ రూమ్లో ఉన్నారు అని చెప్తుంది సురేఖ. అక్క మీతో కొంచెం మాట్లాడాలి, మీరేం అనుకోకూడదు అని విశిష్ట అడిగేసరికి, అయితే ఇక్కడ కాదు ఇప్పుడు కాదు, వీరా భయ్య ఇక్కడ ఉన్నప్పుడు అస్సలే వద్దు, తను చాలా తెలివైన వాడు అని అంటుంది సురేఖ. విశిష్ట కూడా మనసులో కరెక్టే కదా, నేనొచ్చానే నా వెనుకే రావాలి కదా అనుకుంటూ చూసింది. వీరా వచ్చి, జాన్ నేను ఇప్పుడే వస్తాను, నువ్వు తినేసి వెళ్ళి పడుకో అంటూ సమీర్తో బయటికి వెళ్ళాడు. అది చూసి విశిష్ట రిలాక్స్ అయింది, తనతో పాటు బాబు చిట్టి కూడా. నెక్స్ట్ ఎపిసోడ్లో సురేఖ విశిష్టకి కొంచెం షాకింగ్ న్యూస్ చెబుతుంది. రెడీగా ఉండండి, అదేంటో వినడానికి. వీర వెళ్ళాక సురేఖ మా బెడ్రూమ్లోకి వెళ్దామంటూ విశిష్టాన్ని తీసుకెళ్ళింది. లోపల పిల్లలు టీవీ చూస్తున్నారు. పాప విషిని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళని చుట్టుకుంది. విశిష్ట తనని ఎత్తుకొని హాయ్ అంటూ ఎత్తుకొని ముద్దు పెట్టింది. సురేఖ కూర్చో విశిష్ట, ఏంటి మాట్లాడాలన్నావు అని అడగగానే విశిష్ట పాపని దించి టీవీ చూడు అని చెప్పి సురేఖతో అది సమీర్ భయ్యా కూడా అంటూ ఆగిపోయింది. సమీర్ అంటూ ఆగిపోయావే, మనం కలిసింది మార్నింగే అయినా కూడా సమీర్ ద్వారా రోజు నీ గురించి వింటూనే ఉంటాను, కాబట్టి నువ్వేమైనా అడగొచ్చు అంటుంది సురేఖ. మీరేమీ అనుకోకండి, సమీర్ భయ్య కూడా రాబరీస్ అంటూ తడబడుతూ అడిగింది విశిష్ట. సురేఖ నవ్వుతూ, ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు అంటుంది. మీ వీరాభయ్య, కాళీ అన్న, సుబ్బు, సింహ నలుగురు దొంగతనాలు ఇలా చేస్తారు కదా, మీ ఇంట్లో దిగారంటే సమీర్ భయ్య కూడా దొంగేమోనని అడిగాను అనగానే సురేఖ,
ఆ నలుగురితో కలిసి కొన్నిట్లో ఈయన కూడా పార్ట్నర్. మరి మీరెందుకు ఒప్పుకుంటున్నారు అలాంటి పనులకి అని అడుగుతుంది విశిష్ట. పెళ్ళికి ముందు తెలీదా మీకు అని అడిగింది ఆశ్చర్యంగా. నువ్వు షాక్ అవ్వనంటే నీకో విషయం చెప్తా అంది సురేఖ. విశిష్ట చెప్పండి అని అడిగింది కంగారుగా. నేను కూడా దొంగనే అంటూ కళ్ళెగిరేసింది సురేఖ. విశిష్ట షాక్. విశిష్ట అక్కడున్న వాటర్ బాటిల్ తీసుకొని గడ్డగడ్డ తాగి మీరు జోక్ చేస్తున్నారు కదా అని అడిగింది కంగారుగా. జోక్ ఏం లేదు విశిష్ట, నిజంగా నిజం. ఇప్పటి వరకు నేను కూడా వాళ్ళతో కలిసి చాలా దాంట్లలో పాల్గొన్నాను అనగానే విశిష్ట ఫుల్ షాక్. 5 నిమిషాలు సైలెంట్ అయింది. తర్వాత మీరు లేడీ అయ్యుండి ఎలా ఇలాంటి పనులు చేస్తున్నారు? రేపు మీ పిల్లలు పెద్దయ్యాక ఏమని సమాధానం చెప్తారు అని అడిగింది ఆవేశంగా. మేము ముగ్గురం ఆడపిల్లలం. మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు అనగానే విశిష్ట అక్క ఆగండి. తప్పు చేసే ప్రతి వాళ్ళకి వెనుక ఇలాంటి బాధలే ఉంటాయి కాదనను. అలా అని తల్లిదండ్రులు లేని అనాథలు అందరూ ఏమనుకోవాలి? ఎన్ని దొంగతనాలు చేయాలి? లేదు కదా, వాళ్ళలో ఎంతో మంది కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించడం లేదు అనగానే సురేఖ చూడు విషి, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళది కరెక్ట్. నీ వరకు నువ్వు అనుకున్నది నిజమే కాదనను. బట్ మా అవసరాలు మమ్మల్ని ఎలా మార్చాయి? మా అమ్మ ఎన్నో కష్టాలు పడి పెంచింది. నేను గ్రాడ్యుయేట్ని. మా అక్కలు ఇద్దరు కూడా. మా పెద్దక్క పెళ్ళికి మా అమ్మ కష్టపడి దాచుకున్న డబ్బంతా డ్రా చేసుకొని వస్తుంటే ఎవరో కొట్టేశారు. ఫలితంగా మా అక్క పెళ్ళి ఆగిపోయింది. మా అమ్మ గుండె కూడా అంటూ కళ్ళు తుడుచుకుంది. మీ బాధ అర్థమైందక్క. మీ ఇద్దరి అక్కల పెళ్ళి కోసం మీరు ఇలా మారాను అంటాను అంతేనా? అంతే అన్నది కళ్ళు తుడుచుకుంటూ. మీ బ్యాగ్ ఎవరో కొట్టేశారని మీరు దొంగయ్యారు. మరి మీరంతా ఎన్నో కొట్టేస్తున్నారు కదా, అవతల వాళ్ళు ఏమైపోవాలి అని విశిష్ట అనగానే మేమేమి పేదవారి దగ్గర, కనీసం మధ్యతరగతి వాళ్ళ దగ్గర కూడా కొట్టేయము. మా టార్గెట్ వేరే. టార్గెట్ ఏదేమైనా కెరీర్లో టాప్ పొజిషన్కి వెళ్ళడానికి సెట్ చేసుకున్న టార్గెటా అని అడుగుతుంది విశిష్ట. ఇలాంటి పనులకి టార్గెట్స్ ఎందుకో అన్నది కోపంగా. విషి పడేవారికే తెలుస్తుంది బాధ. నువ్వంటే బాన్ విత్ గోల్డెన్ స్పూన్. మా లాంటి వాళ్ళ కష్టాలు నీకు తెలియవు అనగానే ఎందుకు తెలియవు అంటుండగా సురేఖ ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి హా సమ్మేర్ అంటుంది. నేను వీరా. చెప్పండి భయ్యా. ఏంటి నజాన్ మీ గురించి అడుగుతుందా? అదేం లేదు, ఏదో క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం అని చెప్తుంది సురేఖ. తనేది వదలదు, అన్నీ అడుగుతుంది. నువ్వు తెలివి తక్కువగా మన నెక్స్ట్ ప్లాన్ చెప్పకు, అర్థమైందా అని వీరా అనగానే హా భయ్యా అర్థమైంది అనగానే వీరా కాల్ కట్ చేస్తాడు. విశిష్ట పైకి లేచి సరే అక్క నేను వెళ్తాను అన్నది. ఇప్పుడు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, కొంచెం తీరుస్తావా అని అడిగింది సురేఖ. అంది విశిష్ట. నువ్వు వచ్చింది టాప్ ఫ్యామిలీ నుంచి అని సురేఖ. నువ్వు ఫుల్ క్లాస్, మరి మా వీరా చూస్తే ఫుల్ మాస్. చేసే పనులన్నీ ఇలాంటివి. మీ పెళ్ళి జరిగి దాదాపు 2 నెలలు అవుతుంది. ఒక్కసారి కూడా నీకు తనని వదిలి వెళ్ళాలని అనిపించలేదా? ఎందుకు తను ఎటు తీసుకెళ్తే అటు వస్తున్నావు అని అడిగింది ఆశ్చర్యంగా. అది మీకు చెప్పిన అర్థం కాదు అంటుంది విశిష్ట. పర్లేదు చెప్పు, ఐ కెన్ అండర్స్టాండ్ అనగానే విశిష్ట ఏం మాట్లాడలేదు. పోనీ నేను చెప్పనా? వీరాతో ఈ పనులన్నీ ఆపించి తనని మార్చాలని కదూ తనతో ఉన్నావు అనగానే విశిష్ట అర్థమైందిగా అంటుంది. హాహా, అక్కడున్నది వీర. తను అనుకుంది చేస్తాడు, తనకి నచ్చింది చేస్తాడు, ఎవరి మాట వినడు అనగానే విశిష్ట అక్క టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నేను నా వాళ్ళని, కెరీర్ని అన్నిటికీ మించి నా ఆత్మాభిమానాన్ని సైతం పక్కకు పెట్టి ఆయనతో ఉన్నా అంటే నా ప్లాన్స్ నాకున్నాయి అనగానే సురేఖ నీ ప్లాన్స్ తిప్పికొట్టి నిన్ను గెలుస్తాడు మా వీర అంటుంది సురేఖ. అలాగా, సరే అది చూద్దాం. అయితే నాకు ఒక మాట ఇస్తారా అని అడుగుతుంది విశిష్ట. నువ్వు అడుగు ముందు, ఇచ్చేదైతే తప్పకుండా ఇస్తాను అంటుంది. నేను మీ వైరాన్ని మార్చిన రోజున మీరు కూడా అన్నీ మానేయాలి అన్నది స్థిరంగా విశిష్ట. సురేఖ పెద్దగా నవ్వుతూ అయ్యో విశిష్ట, నువ్వు అలా ఫిక్స్ అవ్వకు. మళ్ళీ చెప్తున్నా, నీకు వీర 2 నెలల నుంచి మాత్రమే తెలిసేమో, నాకు 2 సంవత్సరాలుగా తెలుసు. తను మారడం అనేది జరగదు అనగానే విశిష్ట ఆహా, అలాంటప్పుడు నా కోసం తనకి నచ్చినవి చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేశాడు, మరి దానికేమంటారు అంటూ కళ్ళెగరేసింది. సరే, నువ్వు అంత కాన్ఫిడెంట్గా ఉంటే నేను ఎందుకు వద్దంటాను. అలాగే కానివ్వు. కానీ ఎంతకాలం? సంవత్సరమా 2 సంవత్సరాలా అంటుంది. 2 నెలలు చాలు వీరని విలన్ నుంచి హీరోగా చేయడానికి అంటూ వెళ్ళిపోయింది విశిష్ట. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నా కామెంట్ ద్వారా తెలియజేయండి. స్టోరీ విన్న తర్వాత హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.